అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్నాం. ప్రియులరా, ప్రార్థన చేసుకున్నాం. కృపామయుడా, దయామయుడా, ధవల సింహాసనసీనుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, మీ శక్తిని బట్టి మీ బలమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా, మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అన్ని విషయాల్లో మాకు తోడై ఉన్న గొప్ప దేవా, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇమ్మానుయేలు దేవుడుగా మీరు మా మధ్యలో ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన దేవా ప్రభువా, ఈ యొక్క లాక్డౌన్ దినాల్లో దేవా మరి మీతో సహవాసం చేయడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అన్ని విషయాల్లో దేవా మరి తండ్రి నాయన మీ యొక్క కృపను, మీ యొక్క సమృద్ధిని మీరు మాకు అనుగ్రహిస్తూ, మీ యొక్క కాపుదల, భద్రత, క్షేమాన్ని మెండుగా మీరు మాకు అనుగ్రహిస్తూ దేవా నడిపించిన దినాలన్నిటి కొరకు మీ స్తోత్రాలు. మరొకసారి ప్రభా, రేపు జామున మీ వైపు చూస్తూ ఉండగా దేవా అదే కృప, అదే సన్నిధి దేవా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవా, మీరే సహాయం చేయండి. పాడుకునే పాటని మీరు మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కృప చూపించండి. దేవా మరి తండ్రి నాయన మీ వైపు చూస్తూ మిమ్మల్ని ఆత్మలో స్తుతించడానికి, కొనియాడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయాన్ని కూడా మా కొరకు మీరు ఆశీర్వదించుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, మీ వాక్యం శక్తి గలది, మీ వాక్యం బలమైంది. దేవా మరి తండ్రి నాయన మీ వాక్యం నాయన మరి తండ్రి అనేకమైనటువంటి దేవా దీవెనలు మాకు అనుగ్రహిస్తుంది. అందుని బట్టి మీ స్తోత్రాలు. అపవాదిని జయించడానికి, అపవాదిని ఓడించడానికి దేవా మరి తండ్రి మాకు నిరీక్షణ లేని సమయాల్లో దేవా మరి తండ్రి నిరీక్షణ కలుగు చేసేది మీ వాక్యమే. అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేకమైనటువంటి వాగ్దానాలు 91వ కీర్తనలో మీరు మాకు దేవా పొందుపరిచినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాల్లో మేము చదువుకుంటూ ఉండగా దేవా మీ వాగ్దానాలన్నీ కూడా మా పక్షంగా మీరు నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలు. దేవా మరి తండ్రి ఇంకనూ మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి. దేవా మరి తండ్రి నాయన మీ సేవకుల ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీ స్తోత్రాలు. దేవా, కీర్తనల గ్రంథంలో నుంచి అనేక విషయాలు మీరు మాకు బోధిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భక్తుడైనటువంటి దావీదు అనుభవంలో నుంచి అనేక విషయాలు దేవా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిను కూడా ప్రభా మీ మేలనైనా స్వరాన్ని మేము వినడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన కృప చూపించండి. దేవా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం మీది ప్రభా. దేవా మరి తండ్రి అయ్యా మీ వాక్యాన్ని మా హృదయాల్లో మేము భద్రపరచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ వాక్యపు మన్నాతో మమ్మల్ని తృప్తిపరచండి. దేవా మీకు స్తోత్రాలు ఆయన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన దేవా మరి విశేషమైన రీతిలో మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అలాగే ప్రభా మరి తండ్రి నాయన ఈ యొక్క మరి తండ్రి ప్రార్థనలో ఏకీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తితో మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన దేవా వాక్య పరిచయానంతరం ప్రభా మరి నాయన కుటుంబాల కొరకు, సంఘం కొరకు దేవా ప్రార్థనలు యాచనలు చేసే సమయాన్ని దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. కరోనా బాధితుల కొరకు ప్రార్థన చేసే సమయాన్ని దీవించండి. దేవా మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేసే సమయం అంతటిని కూడా నాయన మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి నాయన. దేవా మీరు వాక్యంలో సెలవించిన రీతిగా ప్రభా అయా మీరు నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకున్నట్లు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులై ఉన్నారని సెలవించిన రీతిగా ప్రభా దేవా మరి తండ్రి అయా మేము ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప దీవెన మరి తండ్రి దేశానికి, రాష్ట్రానికి కలగడానికి సాయం ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే తోడై ఉండమని, ఈ యొక్క ప్రార్థన సమయాన్ని మీరే ఆది నుంచి అంతం వరకు శిరసావహించి నడిపించి జరిగించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. షారోనాథ్ గీతాల్లో నుంచి 493వ పాట పాడుతున్నాం. 493వ పాట. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, నన్నెంతగానో బలపరచి
బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, కన్నిటిలో ఎలలో నుండి నన్ను దాటించిన దేవా, సింహాల బోనులో నుండి నన్ను విడిపించిన ప్రభువా, కన్నిటిలో ఎలలో నుండి నన్ను దాటించిన దేవా, సింహాల బోనులో నుండి నన్ను విడిపించిన ప్రభువా, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, నేనున్నతమైన స్థితిలో ఉండాలని ఆశించితివా, ఏ అర్హత నాకు లేకున్నా నా కృప నీకు చాలునంటివే, నేనున్నతమైన స్థితిలో ఉండాలని ఆశించితివా, ఏ అర్హత నాకు లేకున్నా నా కృప నీకు చాలునంటివే, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, నేనెదుర్కొనలేని పరిస్థితులు నా ఎదుట ఉన్నవి దేవా, నీ శక్తిని నేను కోరెదను, నన్ను విడిపించు నా దేవా, నేనెదుర్కొనలేని పరిస్థితులు నా ఎదుట ఉన్నవి దేవా, నీ శక్తిని నేను కోరెదను, నన్ను విడిపించు నా దేవా, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను
బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. దేవుని వాక్యం చదువుకున్న బిడ్డలారా, 91వ కీర్తన వచనం తర్వాత వచనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. కీర్తనల గ్రంథం 21వ కీర్తన చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుతున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు,
అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్యమని అతడు నిన్ను వరమడుగ్గా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలిచే దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపు చేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు. తన కోపం వల్ల యెహోవా వారిని నిర్మూలన చేయు. అగ్ని వారిని దహించు. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదో, నరుల్లో ఉండకుండా వారి సంతానమును నశింపచేసేదు. వారు నీకు కీడు చేయవాలని ఉద్దేశించి దురుపాయం పనిది, కానీ దాన్ని కొనసాగింపలేకపోయేది. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదు. నీ వింటినారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదు. యెహోవా, నీ బలమును బట్టి నేను హెచ్చించుకొను. మేము గానము చేయొచ్చు, నీ పరాక్రమమును కీర్తించదు. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, ఈ ప్రాతకాలం కీర్తన 21 మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ వాక్య ధ్యానం మా కొరకు దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో, శక్తిగల నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం భక్తుడు రాజు దావీదు రచించినటువంటి ఈ కీర్తన 20వ కీర్తనకు 22వ కీర్తనకు మధ్య ఉంచబడినటువంటి ఈ కీర్తన. 20వ కీర్తన ముగింపు చూడండి. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. 22వ కీర్తన ప్రారంభం, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడి. మెస్సియ నోట వచ్చినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నోట ఏలి ఏలి లామా సబక్తాని అని వచ్చినటువంటి మాట. ఈ రెండింటికి మధ్య ఈ కీర్తన ఉంచబడి ఉన్నది. కీర్తన 21. ఈ కీర్తన యొక్క సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు 2వ గ్రంథంలోనికి రండి. సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. సిరియన్లు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అభిషై ఎదుట నిలవలేక పారిపోయి పట్టణంలో చొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చాను. 19వ వచనం. అదరెజరునకు సేవకులకు రాజులందరూ తాము ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేకుండా కొట్టబడి ఉంటట్టు చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడి సిరియన్లు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయటం మాని. అమ్మోనీయులపై సిరియన్లపై దావీదు విజయం పొందినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని బహుశా తాను ఈ కీర్తన తన శత్రువులందరిపైన, విరోధులందరిపైన విజయాన్ని పొందినప్పుడు వ్రాయబడినటువంటి పాట అని మనం గ్రహించవచ్చు. ఈ పాట యొక్క ప్రారంభం, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. రాజు సైన్యాన్ని బట్టి సంతోషించాలి. తన ధనాగారంలో ఉన్నటువంటి బంగారును బట్టి, వెండిని బట్టి సంతోషించాలి, అతిశయించాలి. అయితే దావీదు అంటూ ఉన్నాడు, దేవా నీ బలమును బట్టి నేను సంతోషిస్తాను. ఈ కీర్తన యొక్క ముగింపు, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించేదము. నేను అని ప్రారంభమై మేము అని ముగించబడి, సంతోషంతో ప్రారంభమై పాటతో దేవుని పరాక్రమం కీర్తనతో ఈ 21వ కీర్తన ముగిస్తుంది. రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. ఈ కీర్తనకు మనము ఒక టైటిల్ పెట్టవలసి వస్తే, దేవుని చేత ఆశీర్వదింపబడి స్థిరపరచబడిన రాజు అని మనం దీనికి ఒక హెడ్డింగ్ పెట్టవచ్చు. దేవుని చేత ఆశీర్వదింపబడి స్థిరపరచబడినటువంటి రాజు. ఈ కీర్తన 2 భాగాలుగా మనము విభజించుకుంటే, మొదటి భాగంలోనేమో దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి రాజును
మనము చూస్తాము. 7వ వచనం వరకు, 8వ వచనం నుండి 12వ వచనం వరకు అణగగొట్టబడినటువంటి విరోధులు, తరిమి వేయబడినటువంటి శత్రువులు, నిర్మూలన చేయబడినటువంటి శత్రువులు కనబడతారు. 13వ వచనమేమో ముగింపు పాట, డాక్సాలజీ అని చెప్పవచ్చు, స్తుతి గానం. ఈ కీర్తనలో దావీదు చాలా సంతోషంగా మొదటి వచ్చింది. రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు. బహుశా ఈ దినాల్లో ప్రపంచము వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రోజు గడుస్తూ ఉంటే మనం భూమి మీద సజీవులుగా ఉన్నాము అనేటటువంటిది అన్నిటికంటే శ్రేష్టమైనది అని మనుషులకు ప్రాణం యొక్క విలువ, కాలము యొక్క విలువ అర్థమైంది అని మనం అనుకోవచ్చు. లోతైన రీతిగా గ్రహిస్తూ ఉన్నారు మనుషులు. ఇండియాకు 2 లక్షల మంది రావాలట విదేశాలకు. ఇండియాకు తిరిగి రాగోరుతున్నటువంటి ఇండియన్స్ 2 లక్షల మంది. ఎందుకు అంటే మా దేశంలోనే మాకు సేఫ్టీ ఉన్నది, మేము చాలా త్వరగా ఇండియాకు ఆయా వీసా పర్మిట్ అయిపోయి ఉండొచ్చు, అది వేరు సంగతి. కానీ మేము త్వరగా ఇండియాకు రావాలని ఆశపడుతున్నాం. 2 లక్షల మందిని భారత ప్రభుత్వం తరలించవలసినటువంటి ఆవశ్యకత కనబడుతుంది వార్తల ప్రకారం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవమును బట్టి మనం దేవుని స్తుతించాలి. మనకు అనుగ్రహించిన ప్రాణ ప్రాప్తిని బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవుని కాపుదలను బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ ఇది ఆత్మ సంబంధమైనది, భూ సంబంధమైంది కూడా, శరీర సంబంధమైంది కూడా. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు, శత్రువుల మీద విజయం ఇచ్చాడు. అది గొప్ప రక్షణ కాదా? మనం ఇప్పుడు పోరాడుతున్నటువంటి శత్రువు కోవిడ్-19, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం మనం సంతోషించాలి, హర్షించాలి. అది ఉన్నందుకు, ఇది ఉన్నందుకు, అవి ఉన్నందుకు, ఇవి ఉన్నందుకు కాదు. నీవు ఉన్నందుకు, భూమి మీద నీవు సజీవుడుగా ఉన్నందుకు, ఇంకా నీవు సెన్సెస్లో ఉన్నందుకు దేవుని స్తుతించాలి. ఇదే ప్రసంగ వేదిక మీద నుండి మనము 40 దినాల ధ్యానాన్ని ప్రారంభించిన దినాల్లో అమెరికా నుండి ఒక మెడికల్ డాక్టర్ అమ్మ, ఆమె చెప్పినటువంటి మాట, అమెరికా దేశంలో ఇన్ని వెంటిలేటర్స్ మాత్రమే ఉన్నాయి, ఈ పాండమిక్ చెలరేగితే మరి ఎంతమందికి సరిపోతాయో అనేటటువంటి ఒక ప్రశ్న ఇండియాకు వారు రాసినటువంటి లేఖలో వారు ఎక్స్ప్రెస్ చేశారు. ఇదే ప్రసంగ వేదిక మీద నేను సెల్లో నుండి చదివి వినిపించాను. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, we must thank God because we are alive, we are still alive. దేవుడు మనల్ని భూమి పైన సజీవులుగా ఉంచాడు, అందుకొరకు మనం దేవుని స్తుతింపబద్ధులు, దేవుని ఆరాధింపబద్ధులు, కీర్తించబద్ధులు. కీర్తన 21:2, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. మనస్సులో అనుకున్నది మనోభీష్టం, అభీష్టం అంటే కోరిక. మన మనస్సులో అనుకున్నటువంటి కోరికలు దేవుడు నెరవేర్చేవాడై ఉన్నాడు. కొన్ని మార్లు బిడ్డలు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, లేక ముఖ్యంగా తల్లి దగ్గరకు వచ్చి, తల్లి సిద్ధపరిచింది చూచి, వారు స్కూల్ నుండో కాలేజీ నుండో వచ్చారు అనుకున్నాం, వారి కొరకు సిద్ధపరిచినటువంటి స్నాక్స్ చూసి చాలా సంతోషించి, మమ్మీ నీకు ఎలాగూ ఈ ఐటెం చేయాలని, ప్రిపేర్ చేయాలని, స్నాక్స్ సిద్ధపరచాలని నీకు వచ్చిందంటే, ఆ తల్లి ఏమంటుందంటే, నా బిడ్డ మనసు నాకు తెలియదా అంట. నా బిడ్డ మనసు నాకు తెలియదా? దేవుడు అంతే.
ఆయన మన పరలోకపు తండ్రి. మన మనసులో వచ్చేటటువంటి కోరిక ఆయన సఫలం చేసేటటువంటి. భక్తుడు ఒక పాటలో ఇలాగూ పాడాడు, వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా అని. ఇంకా ప్రార్థన చేయకముందే మనసులో అంశం ఉండగానే మనోభీష్టాన్ని దేవుడు నెరవేర్చాడు. కొన్ని మార్లు నీవు అనుకుంటావు, నేను ప్రార్థన చేద్దాం అనుకుంటూ ఉన్నాను, అప్పటికే అది నెరవేర్పు వచ్చేసేసింది. ఆశ్చర్యం కదా? నీ జీవితం దేవునికి ఇష్టంగా ఉన్నావు. కొన్ని మార్లు దేవుడు అడుగక ముందే దేవుడు అనుగ్రహిస్తాడు. అడిగిన పిమ్మట కూడా నెరవేరుస్తాడు. మళ్ళా అడిగిన తర్వాత నెరవేరుస్తాడు. ఎన్నో పద్ధతులు ఉన్నాయి. దేవుడు ఆధ్యాత్మిక జీవితంలో మనం నడిపించేటటువంటి విధానం. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. మానక అంగీకరించున్నావు అంటే రిక్వెస్ట్ తర్వాత రిక్వెస్ట్, పెద్ద జాబితానే పెడుతూ ఉంటాడు మనిషి. చాలా పెద్ద లిస్ట్ పెడుతూ ఉంటాడు దేవునికి. అయినా దేవుడు ఓపికగా మనం పెట్టేటటువంటి లిస్ట్ అంతా దేవుడు శాంక్షన్ చేస్తూ ఉంటాడు. అది మంచి ఉద్దేశంతో ఆ మనవులన్నింటినీ మనం దేవుని సన్నిధానంలో కుమ్మరించినాం. జ్ఞాపకం పెట్టుకున్నాం. 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ప్రాతకాలంలో నిజంగా ఎవరైతే దేవుని సన్నిధానంలో కనిపెడతారో, దేవుని సన్నిధానంలో వేచి ఉంటారో, ధ్యానిస్తారో, ప్రార్థిస్తారో, దేవుడు ఆ దినానికి సరిపడినటువంటి సమృద్ధి దీవెనలు ఆర్లీ అవర్స్లోనే ఇచ్చేస్తాడండి. జ్ఞాపకం పెట్టుకుందాం. ఎర్లీ అవర్స్లోనే, ప్రారంభ గంటల్లోనే దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ సమయం పోగొట్టుకోకూడదు. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు నీవు పొందేటటువంటి సమయం. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఇంగ్లీష్లో ఫైనెస్ట్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ అని ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి బంగారుతో చేయబడినటువంటి కిరీటం. కిరీటం రాజుల తలపైన ఉండేది. కిరీటం మరి అది ఘనతను తీసుకుని వస్తుంది, సౌందర్యాన్ని తీసుకుని వస్తుంది, క్రౌన్. ఇక్కడ దేవుడే అతని తల మీద కిరీటాన్ని ఉంచాడు. 4వ వచనం, ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరమడుగ్గా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరమడుగగా, ఇది వరం. ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఈ 2020లో ఈ మే మాసం ఈ దినం వరకు ఆయన మనల్ని కాపాడి 8వ రోజు వరకు సజీవులుగా ఉంచాడు. మన అందరి హృదయాల్లో కూడా బహుశా ఖచ్చితంగా దేవా, ఈ పరిస్థితులన్నీ రాకపోతే సహజంగా నేను ఎంతకాలం ఆయుష్కాలం ఆరోగ్యం కలిగి ఉండేవాడును, అది నాకు దయచేయి అనేటటువంటి మనవి ఖచ్చితంగా మన అందరి హృదయాల్లో నుండి దేవుని సన్నిధికి వెళుతూ ఉంటుంది. దేవా, ఆయుష్కాలం అనుగ్రహించు. దేవుడు ఏమిచ్చాడట? సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దీర్ఘాయుష్ దేవుడు అనుగ్రహించాడు. భక్తుడు దావీదు జీవితంలో దావీదు బహువృద్ధుడు కాగా అనే మాట వ్రాయబడింది. బహువృద్ధుడు కాగా మంచి ఆయుష్కాలము రాజైనటువంటి దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. ఇది వాస్తవంగా మెస్సియాని గురించినటువంటి కొన్ని భాగాలు మనం దీనిలో చూడవచ్చు. తర్వాత ఆ అంశాన్ని మనం పరిశీలన చేస్తాం. 5వ వచనం, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. దేవుడు కిరీటం పెట్టాడు, దీర్ఘాయుష్ను శాంక్షన్ చేశాడు. దేవుని రక్షణ వలన మహిమ, గొప్ప మహిమ. మహిమ అనేది దేవునిది. మరి ఇక్కడ
మహిమ కలిగెను అని ఉన్నది. సూర్యుని కాంతి చంద్రునిపై పడినట్టుగా దేవుని మహిమ, దాని రిఫ్లెక్షన్ దేవుని బిడ్డల్లో భూమి మీద ప్రతిబింబించినప్పుడు దేవుని మహిమను మనలో లోకస్తులు చూడాలి. మహిమతో పాటు ఇంకా 2 దేవుడు ఇచ్చాడు: గౌరవము, ప్రభావం. గౌరవము, ప్రభావం. ఆనర్ అండ్ మ్యాజెస్టీ. ఆనర్కి ఇంకో పదము స్ప్లెండర్ అని వాడబడింది. ఆనర్ అండ్ మ్యాజెస్టీ, గౌరవము, ప్రభావము దేవుడు రాజుకు అనుగ్రహించాడు. 6వ వచనం, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. ఇది ఎలాగ సాధ్యం? తన కాలంలో, తన తరంలో ఒక వ్యక్తి దీవెన కారణంగా ఉండొచ్చు. తరువాతి కాలంలో కూడా దీవెన కారణంగా ఉండగలడా? నిత్యము ఆశీర్వాద కారణముగా తాను ఉండగలడా? ఎస్, దావీదు అలాగున్నాడు. ఈరోజు యూదులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, దావీదు పేరును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. భూమిపైన ఈ 3 విధాలైనటువంటి జనాంగాలు ఉన్నంతకాలం దావీదు పేరు వారు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. వాస్తవంగా దావీదుకు ఘనత దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు ప్రభువును బట్టి నిత్యము ఆశీర్వాదము మానవ జాతి పైన నిలుస్తూ ఉంది. దావీదును బట్టి క్రైస్తవులు, యూదులు, ముస్లింలు వారు మాత్రమే దీవించబడినటువంటి వారు అని మనం ఒకవేళ అంతమటుకే అన్వయం చెప్పుకుంటే, దావీదు కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును బట్టి లోకములోని జనాంగం అందరూ ఆశీర్వదింపబడుతూ ఉన్నారు, దీవింపబడుతూ ఉన్నారు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. దేవుని సన్నిధానంలో సంతోషమున్నది. దేవుని సన్నిధానంలో మన భయాలన్నింటినీ ప్రక్కన పెట్టివేసి మనము ఉల్లసించి దేవుని దీవెనలను బట్టి దేవునికి స్తుతి చెల్లించాలి. దీనికి కారణం 7వ వచనం, ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాడు. సాధారణంగా రాజుగారి దినచర్యలో ఒక భాగం ఏంటంటే, ఒక సమయంలో రాజుగారి యొక్క ఆర్థిక మంత్రి వచ్చి ప్రతిదినం ధనాగారంలో ఉన్నటువంటి నిల్వలను గుర్చినటువంటి ఆదాయ వ్యయాలను గుర్చినటువంటి రిపోర్ట్ సింహాసనం పైన ఉన్నటువంటి రాజుల విషయాల్లో ప్రతిదినం డబ్బును గుర్చినటువంటి ఫైనాన్స్ చూసేటటువంటి వారు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అది వారి యొక్క బాధ్యత, అది వారి యొక్క విధి. రాజులు తమకున్నటువంటి రిజర్వ్స్ని బట్టి వారు సంతోషిస్తూ ఉంటారు. ఇక్కడ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాడు. మన నమ్మకం రాజాది రాజు, రారాజు, మధ్యాకాశంలోనికి త్వరగా రానున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు రాజునందు మనము నమ్మిక ఉంచటం, ఆయన యందు మనము ఉల్లసించటం చాలా ప్రాముఖ్యమైంది. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. సాధారణంగా కొన్ని మార్లు మనిషి ఏదైనా తగిలి పడబోతూ ఉంటాడు, తట్టుకుని పడబోయాడు అని అంటూ ఉంటారు. అయితే దేవుడు కృపచేత స్టంబులు కాకుండా కాపాడేటటువంటి వాడు. కొంతమంది మిమ్మల్ని అడుగుతారు, ఇన్ని సంవత్సరాలు మీ విశ్వాస జీవితంలో మీరు ఎలాగూ పడిపోకుండా ఉండగలిగారు? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. దానికి జవాబు ఇదే, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. సాలిన కృప. మనం ఇంతకుముందు కృపను గుర్చినటువంటి పాట కూడా విన్నాం ఈ
ప్రాతకాల ధ్యానం ప్రారంభం కృప అని. కృప చేత మనము కదలకుండా నిలవబడి ఉన్నాం, అనగా తొట్టిల్లి పడిపోలేదు. దేవుని కృప మనల్ని బలపరిచింది. 8వ వచనం, ఇక్కడి నుండి శత్రువులను గురించి దావీదు తాను మాట్లాడుతూ ఉన్నాడు. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను. దావీదు నా శత్రువులను అనాలి, నీ శత్రువులను అంటూ ఉన్నాడు. గమనించండి, నిన్ను ద్వేషించు వారిని. దావీదు దేవుని అభిషిక్తుడు, దేవుని ఏర్పాటు వ్యక్తి. దేవుడే తన సింహాసనం మీదకి తీసుకుని వచ్చాడు. దేవుని ఏర్పాటును ధృవీకరించే ఏ వ్యక్తి అయినా సరే దేవునికి విరోధి అవుతాడు. దేవుని అభిషిక్తునికి, దేవుని ప్రణాళికకు, దేవుని ఏర్పాటుకు వ్యతిరేకంగా లేచేటటువంటి ఏ వ్యక్తి అయినా, తాను దేవుని ద్వేషించేటటువంటి ఏ వ్యక్తి అయినా సరే దేవుడు తనతో డీల్ చేస్తాడు. 9వ వచనం, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు, తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించు. దేవుని శత్రువులు వారు కాలిపోతారు, నశించిపోతారు. 10వ వచనం, ఇంకా మనకి ఇంకొక షాకింగ్ ట్రూత్ ఏంటంటే, భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదు, నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపచేసేదు. ఆ తరమే కాదట, వారి బిడ్డలను కూడా దేవుడు, దేవుని శత్రువుల బిడ్డలను, దేవుని ప్రణాళికకు అడ్డు వచ్చినటువంటి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి వారి బిడ్డలను కూడా దేవుడు కీడుకు ఆయన అప్పగిస్తాడు. అది చాలా భయంకరమైనటువంటి మాట. అందుకే తల్లిదండ్రులైనటువంటి వారు, నేను నా బిడ్డలకు దీవెన తీసుకుని వస్తూ ఉన్నానా, శాపాన్ని తీసుకుని వస్తూ ఉన్నానా, మంచి మాదిరిని చూపిస్తూ ఉన్నానా, చెడు మాదిరిని చూపిస్తూ ఉన్నానా, నా ప్రవర్తన వారికి యేసు ప్రభువును చూపిస్తూ ఉన్నదా, లేక లోకాన్నే చూపిస్తూ ఉన్నదా అని పరిశీలించుకోవటం చాలా అవసరం. దేవుని ప్రణాళికకు ఏ వ్యక్తి అడ్డు వెళ్ళాలి అని యత్నించడం అవివేకం అవుతుంది. 11వ వచనం, వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయం పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయారు. మనిషి ప్రణాళికలు వేస్తాడు, పెన్ను పేపర్ తీసుకుని రాత్రంతా ఆలోచించి బుర్రలో పెన్ను పేపర్ తీసుకుని ప్లాన్ చేస్తాడు, స్ట్రాటజీ గీస్తాడు. నేను ఎలా చేస్తాను, నేను ఎలా చేస్తాను. మనిషి ఒక ప్రణాళిక అనుకుని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలువబడగలడా, అది మనం ఆలోచించవలసింది. మన ప్రణాళికలన్నీ ఏమవుతాయి? ప్రణాళిక మంచిదాని కొరకు వేయటం మేలు, కీడు కొరకు ప్రణాళిక వేయటం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. భక్తిపరులు అని చెప్పుకునేటటువంటి వారు కొన్ని మార్లు చెడ్డ కార్యాలు చేయటానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడటానికి వారు ప్రణాళికలు వేస్తే దానిని వారు కొనసాగించలేరు. దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 12వ వచనం, నీవు వారిని వెనుకకు త్రిప్పి వేసేదవు, నీ వింటినారులను బిగించి వారి ముఖం మీద కొట్టు. అంతే, మళ్ళా వాడు వెనుకకు తిరిగి వెళ్ళిపోవలసిందే, వెనుకకు తిరిగి వెళ్ళిపోవలసిందే. 13వ వచనంలో తాను పాడుతూ ఉన్నాడు, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను, మేము గానము చేయొచ్చు, నీ పరాక్రమమును కీర్తించెదము. మనిషి హెచ్చించుకోవటం కాదు, దేవుడు తన బలమును బట్టి తనను హెచ్చించుకునేటటువంటి దేవుడు. దేవుడు తన బలమును బట్టి, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను. భక్తుడు చేసినటువంటి మనవి లేక ప్రార్థన. ఆ తరువాత మేము గానము చేయొచ్చు, నీ పరాక్రమమును కీర్తించేదము. మేము ప్లూరల్ వాడాడు. మేము అంటే తనతో ఉన్నటువంటి వారందరినీ కలుపుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన మనము చదివినప్పుడు, ధ్యానం చేసినప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి రాజు శత్రువులపైన ఎలాగూ విజయం చూస్తాడో మనము గుర్తు చేసుకున్నప్పుడు మనకు చాలా ఆదరణ. నీవు దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు, నీవు దేవుడు చెప్పింది చేసేటప్పుడు
నీకు వ్యతిరేకంగా లేస్తారు. సాతాను చేత ప్రేరేపింపబడి మనుషులు వ్యతిరేకంగా లేస్తారు. అయితే ఏమి, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా నిలిచేటటువంటి వారు ఎవరు దీర్ఘకాలంలో వారు కొనసాగలేరు, ముందుకు రాలేరు. గుర్తుంచుకో, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. దేవుడే సింహాసనాసీనుడు. ఆయన తన ప్రజలను రక్షించేవాడు, ఘనత అనుగ్రహించేవాడు, శ్రేష్టమైన ఆయుష్కాలం అనుగ్రహించేటటువంటి వాడు, గౌరవాన్ని ప్రభావాన్ని అనుగ్రహించేవాడు, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు, ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇప్పుడు 21వ కీర్తనలో మెస్సియ కనిపిస్తాడు. మనకు రక్షకుడైన ప్రభు అయినటువంటి యేసు మనకు కనిపిస్తాడు. కుమారుడు ఏది అడిగితే తండ్రిగా దేవుడు దానిని చేశాడు. కుమారుడైనటువంటి దేవుడు అడిగినటువంటి దాన్ని, తండ్రి నీవు నా మనవి ఆలకించినందుకు నీకు స్తోత్రములు. శరీరధారిగా ఉన్నటువంటి ప్రభు భూమి మీద తండ్రి చిత్తాన్ని జరిగించాడు. విరోధులు లేచారు, శత్రువులు లేచారు, ఆయన సిలువకు అప్పగించారు. అయితే ఆయన జయోత్సవంతో పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ అది నిత్య రక్షణ. అందుకే 6వ వచనం, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. దావీదు నిత్యము ఆశీర్వాద కారకుడు కాదు. దావీదు భక్తుడు, గొప్ప రాజు, జనాంగములకు తాను కూడా పేట్రియార్ పితరుడుగా ఎంచబడినటువంటి గొప్ప రాజు. కానీ ప్రపంచమంతటికి దీవెన, రక్షణ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి నిత్యము ఆశీర్వాద కారకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ ఉదయకాలం మనము ఈ 21వ కీర్తన మన ముందు ఉంచుకున్నటువంటి వారంగా దేవుని సన్నిధానంలో మనం కూడా దేవుని వరం అడుగుదాం. ఏమని? 4వ వచనం, ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. మనం అడుగుదామా దేవుని? దేవా మాకేం దయచేస్తావు? ఆయుష్. చచ్చిపోయిన శవం దగ్గర ప్రక్కనే 1 కేజీ బంగారు, కొన్ని కేజీల వెండి ఎవరైనా తీసుకొచ్చి పెట్టి నీవు బ్రతుకు అంటే బ్రతుకుతారండి? బంగారము వెండి బ్రతికించగలదా? బ్రతికించలేదు. లేకుంటే ఆ వ్యక్తికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుని వచ్చి ఆ శవం ప్రక్కన పెట్టి లేచి తినమంటే నీవు ఈ వంటకాన్ని చాలా ఇష్టపడేవాడవు కదా, ఇష్టపడేదానవు కదా, నీవు లేచి తిను అంటే తినగలరా? ఈ దినాల్లో ప్రపంచం వెళ్ళేటటువంటి ఈ పరిస్థితులు కుటుంబీకులు సహా చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మీయుల, రక్త సంబంధికుల బాడీ దగ్గర అంత్యక్రియలు వారు అటెండ్ కాలేకపోతున్నారు. సెల్లో వీడియోలో చూస్తూ ఉన్నారు. ఎప్పుడన్నా ఊహించారండి? ప్రపంచం ఎప్పుడైనా ఊహించిందా? ఈ ఉదయకాలం మనం దేవుణ్ణి అడుగుదాం. ఏమని? దేవా మాకు ఏమనుగ్రహిస్తావు? ఆయుష్ దయచే, జీవం దయచే, మేము ప్రాణంతో కంటిన్యూ అవటానికి సహాయం దయచే. నిన్నటి దినం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇండియా దేశానికి జూన్ జూలై మాసం ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన దినాలు. అప్పుడు కూడా ఈ పాండమిక్ విస్తరించేటటువంటి అవకాశం ఉన్నది అని వారు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలం ఈ వాక్యం ధ్యానం చేయటానికి, ఈ వాక్యాన్ని మీతో షేర్ చేసుకోవటానికి రాకమునుపు కోవిడ్-19 యొక్క లేటెస్ట్ రిపోర్ట్ ఏమిటి, అమెరికాను గురించి, జర్మనీని గురించి అని నేను నా సెల్లో ఓపెన్ చేసి చూశాను. చాలా విచారకరం, చాలా బాధ అనిపించింది. అమెరికాలో మరణాల సంఖ్య 75,000 దాటిందని.
75,000 మరణాల సంఖ్య దాటింది. ఎంత విచారకరం. డొనాల్డ్ ట్రంప్ గారు తన దేశ పౌరులు ఆ అమెరికా గడ్డపైన వందల సంవత్సరాల క్రితం ఫౌండింగ్ ఫాదర్స్ వారు ఏ విలువలను పాటించారో వాటిని జ్ఞాపకం చేసి దేవుని వైపు తమ దేశస్థులు తిరగాలని వారిని ప్రేరేపిస్తే, ప్రార్థన చేయమని వారిని హెచ్చరిక చేస్తే, తమ జీవితాలు దిద్దుకోమని వారిని హెచ్చరిక చేస్తే ఎంత మంచిదిగా ఉంటుంది ఆలోచించండి. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వారు మరణాల సంఖ్య 10,000 లోపులోనున్నది. అయితే ఎఫెక్టెడ్ సంఖ్య చాలా పెద్ద సంఖ్య, వేలలోనే ఉన్నది. ఇంచుమించు 1,00,000కు అటు ఇటుగా ఉన్నట్టున్నది. అమెరికాను గూర్చి, జర్మనీని గూర్చి ఈ ఉదయకాలం నా హృదయంలో చాలా భారం వచ్చింది. దానికి రీజన్ చెప్తాను. భక్తుడు మార్టిన్ లూథర్ 1527వ సంవత్సరంలో ఒక చక్కని పాట వ్రాశారు. మా కర్త గట్టి దుర్గము అని తెలుగులో అనువాదం ఉన్నది. ఎ మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్, ఎ బుల్వర్క్ నెవర్ ఫెయిలింగ్ అని. ఎ మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్, మా కర్త గట్టి దుర్గము అని. ఆ పాటను గుర్చి ఏమని చెప్పబడిందంటే, మార్టిన్ లూథర్ గారి సమాధి పైన ఈ వచనమే చెక్కబడింది. 46వ కీర్తన బేస్ చేసుకుని, దేవుడు ఆశ్రయము దుర్గం, ఆ మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్. ఆ పాటను గుర్చి, ఇట్ వాజ్ ద గ్రేటెస్ట్ హిమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆన్ ద గ్రేటెస్ట్ పీరియడ్ ఆఫ్ జర్మన్ హిస్టరీ. సో గ్రేటెస్ట్ హిమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద గ్రేటెస్ట్ పీరియడ్ ఆఫ్ జర్మన్ హిస్టరీ. భక్తుడు మార్టిన్ లూథర్ వంటి భక్తుడు లేచినటువంటి ల్యాండ్లో సాతాను దుష్టుడు హిట్లర్ను లేపాడు. జర్మనీని గురించి ఆలోచించినప్పుడు ఆ కంపారిజన్ నా హృదయంలో చాలా మార్లు. ఒక ప్రక్క మార్టిన్ లూథర్ భక్తుడిని, దీవించబడినటువంటి భక్తుడిని, ప్రపంచానికి గొప్ప దీవెన క్రైస్తవ లోకానికి తెచ్చిన భక్తుడిని, అలాగే జాత్యహంకారంతో ప్రపంచ వినాశనానికి, ప్రపంచ యుద్ధానికి కారణమైనటువంటి 2వ ప్రపంచ యుద్ధానికి హిట్లర్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, శపించబడినటువంటి హిట్లర్ అదే దేశంలో నుండి వచ్చాడు, అదే జనాంగంలో నుండి వచ్చాడు. భక్తుడు మార్టిన్ లూథర్ పాడినటువంటి పాట ఏ మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్. 2001 ట్విన్ టవర్స్ కూలిపోయిన రోజు 9/11 నవంబర్ 9వ తేదీ 2001 అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చబడినప్పుడు, శత్రువు సాతాను దాడి చేసిన తర్వాత 3వ దినం నేషనల్ డే ఆఫ్ ప్రేయర్ జరిగినప్పుడు ఈ పాటే పాడబడింది. ఏ మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్, మా కర్త గట్టి దుర్గం. ఈ ఉదయకాలం అమెరికాలో ఉన్నటువంటి వారు, జర్మనీలో ఉన్నటువంటి వారు, ఆ 2 దేశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవా, అమెరికాలో డెత్ టోల్ 1 lakh మించకూడదు. ఈ 75,000 దాటింది. నీవు పాండమిక్ని గద్దించు అని ప్రార్థన చేద్దాం. పాండమిక్ని గద్దించు, ఈ వైరస్ను దేవా నీవు గద్దించు. అమెరికా ప్రజలు వారు తప్పు చేసింది వాస్తవం. దేవుడు లేడు, లేక దేవుడు ఉంటే ఉండని, ఆయనతో మాకేం సంబంధం అన్నట్టు అనేకులు జీవించారు. అయితే అమెరికాలో ఎంతోమంది భక్తిపరులు ఉన్నారు, ఎంతోమంది దేవుని బిడ్డలు ఉన్నారు. అమెరికన్ ఫండ్స్ ప్రపంచ దేశాల్లో సాంఘిక సేవా కార్యక్రమాల కొరకు, సువార్త సేవా కార్యక్రమాల కొరకు ఎంతో విరివిగా వాడబడుతూ ఉన్నవి అనేటటువంటిది వాస్తవమే. అయితే ఫౌండింగ్ ఫాదర్స్ ఏ విశ్వాసాన్ని వారు కనుబరిచారో దాని నుండి ఈరోజు అమెరికా చాలా డీవియేట్ అయిన మాట వాస్తవమే. కానీ అమెరికా ప్రజల్లో ఒక గొప్ప పశ్చాత్తాపం రావాలి.
ఒక భయం రావాలి. సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు వారు తిరగాలి. వారు పశ్చాత్తాపడాలి. ఓపెన్గా ఒప్పుకోవాలి. దేవా, ఆయుష్ అనేటటువంటి వరం నీవు మాకు దయచేయి. మా కార్లు కాదు, లేకుంటే మాకున్నటువంటి గొప్ప గొప్ప భవనాలు కాదు, మాకున్నటువంటి విస్తారమైన ఆస్తి కాదు. మా డాలర్ మీద మేము నమ్మకం ఉంచాం. మేము నీ మీద నమ్మకం ఉంచుతూ ఉన్నాం. రాజు నీ బలమును బట్టి సంతోషించుతున్నాడు. 7వ వచనం, రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాడు. ఈ ఉదయకాలం 21వ కీర్తన భక్తుడు దావీదు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవా, మా దేశాన్ని నీవెంత మటుకు కాపాడే నీకు స్తోత్రాలు. అయితే ముందున్నటువంటి కాలంలో కూడా మేము ఎంతో జాగరూకత వహించాలి. లాక్డౌన్ పీరియడ్ క్రమంగా సడలిస్తూ ఉంటుండగా ఎన్నో జాగ్రత్తలు అవసరమని ఇండియా దేశంలో మరి ఎయిమ్స్ వారు హెచ్చరిక చేస్తున్నారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడాను హెచ్చరికలు ఇస్తూ ఉన్నారు. మా దేశాన్ని మీరు దయతో జ్ఞాపకం చేసి మరి విశేషంగా మా తెలుగు రాష్ట్రాలు, మా కలిగిన వారి ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నా వారికి ఒక వరం దయచేయి. మన పక్షంగాను, మన కుటుంబీకుల పక్షంగాను, మన బంధువుల పక్షంగాను దేవుడు ఈ వరాన్ని దయచేయాలి అని మనం అడుగుదాం. ఈస్టర్ తరువాత ఈ ప్రాతకాల ధ్యానము, విజ్ఞాపన కంటిన్యూ చేయడానికి గల కారణం గతంలో చెప్పాను, మరలా ఇప్పుడు కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఓ ప్రక్క తెగులు సంచరిస్తూ ఉండగా దేశాన్ని, ప్రపంచ దేశాలను తెగులు గడగడలాడిస్తూ ప్రతిదినం అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఉండగా మనం ప్రార్థన చేయకుండా ఎలా ఉండగలం? వ్యక్తిగతంగా, కుటుంబంగా చేయటం కాదు, ప్రజలను మోటివేట్ చేసి ప్రార్థించండి అని చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈస్టర్ తర్వాత ఈ ప్రార్థనలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అందుకే 6 గంటల తర్వాత 7 గంటల వరకు మన సహవాసంలో లేక షారోన్ ఇక్కడ అటెండ్ అయ్యేటటువంటి వ్యక్తులు, కుటుంబాల కొరకు, వారి అంశాల కొరకు దేవుని సన్నిధిలో మానక విజ్ఞాపన చేయాలని పట్టుదల కలిగినటువంటి ఈ బిడ్డలను బట్టి లలితకేమి, ఇందిరాయేమి, అలా రాజ్ కుమార్, నవీన్, గౌతమ్, దైవజనరాలు భాను, వీరిని బట్టి నేను దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయా సమయాల్లో మాతో ఇంకా సహోదరులు నేను ఎలో చేసినప్పుడు ఎక్కువ మంది రాకూడదు కనుక వచ్చి వారు ఏకీవించి వెళుతూ ఉంటారు. మోహన్ రావు గారు కానివ్వండి, లేదా టైటస్ కానివ్వండి, అప్పుడప్పుడు ఆవులు ప్రసాద్ గారు కానివ్వండి, ఎవరైనా నేను ఎలో చేసినప్పుడు వచ్చి కొన్ని నిమిషాలు చివరిలో కనిపించి ప్రార్థన చేసి వెళుతూ ఉన్నాను. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనం దేవుని సన్నిధానంలో ఒక వరం అడుగుదాం. దేవా, ఏం వరం అది? ఆయుష్ ఇమ్ము, గివ్ us లైఫ్, ఎక్స్టెండ్ అవర్ లైఫ్. భక్తుడు మార్టిన్ లూథర్ పాడినట్టుగా, ఎ మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్, మా కర్త గట్టి దుర్గము అని ఈ పాండమిక్ వ్యాపించేటటువంటి దినాల్లో అమెరికాలో వారు, జర్మనీలో వారు పాడగలిగితే మంచిది. మనం పాడదాం ఈ గొప్ప పాట. భక్తుడు మార్టిన్ లూథర్ సింహము గుండె వంటి గుండె కలిగినటువంటి దైవజనుడు, అంత ధైర్యం కలిగినటువంటి దైవజనుడు. తాను రాసినటువంటి పాట, ద గ్రేటెస్ట్ సాంగ్ రిటన్ బై హిమ్ ఇన్ ద గ్రేటెస్ట్ పీరియడ్ ఆఫ్ జర్మన్ హిస్టరీ. కనుక మనం ఈ ఉదయకాలం, దేవా, నీవు మా దుర్గముగా ఉండి మమ్ములను, మా కుటుంబాలు, మా సంఘాలు, మమ్ములను బట్టి మేము ఉన్నటువంటి రాష్ట్రాలు, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో. మమ్మల్ని బట్టి ప్రపంచ దేశాల్లో కూడా జ్ఞాపకం చేసుకో. మీ ప్రజలని పేరు పెట్టబడినటువంటి యూరప్
జ్ఞాపకం చేసుకో. మీ ప్రజలని పిలువబడేటటువంటి అనేకులు నామకార్థ భక్తి కలిగిన వారు, నిన్ను విడిచిపోయిన వారు, అయితే భక్తి పరులు, ఎంతో పట్టుదలతో ప్రార్థించేవారు అమెరికాలో ఎందరో ఉన్నారు. మనం అది మర్చిపోకూడదు. మనకంటే భక్తి పరులు ఉన్నారు, మనకంటే ప్రార్థనా పరులు ఉన్నారు. వారందరూ కన్నీరు కారుస్తూ ఉన్నారు. వాస్తవం వాస్తవం. నాకు అనిపించింది ఒక క్షణం, ఈ ఉదయకాలం నేను మందిరంలోకి వస్తూ ఉంటే, భక్తుడు విలిగ్రహం గారు మహిమలోకి వెళ్ళిపోయారు, కానీ నిండు వృద్ధాప్యంలో వారు ఒకవేళ వారు బ్రతికి ఉండుంటే ఏ కాల్ ఫర్ రిపెంటెన్స్, పశ్చాత్తాపడండి అమెరికా దేశస్తులారా అని ఆయన ఎంతగా వారిని దేవుని వైపు తిరగటానికి ఒక కాల్, ఒక ఆహ్వానం దైవజనుడు విలిగ్రహం గారు నేషనల్ వైడ్ ఇచ్చి ఉంటాడు అని నాకు అనిపించింది. ఈ ఉదయకాలం దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అమెరికా కొరకు, జర్మనీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. నా తరువాత గౌతమ్తో ప్రార్థన చేస్తాను. ప్రియ ప్రభా, మా తండ్రి, గొప్ప రక్షక, మా దేవ, ఈ ఉదయకాల సమయంలో 21వ కీర్తన ఎదుట నిలువబడి మెస్సీయను గూర్చి, ఆయన సింహాసనము ఈనాటికి స్థిరముగా ఉన్నది, అది విశ్వసించిన వారి హృదయాల్లో ఉన్నది, అది తొలగిపోదు. మా జీవితకాల పర్యంతం, మీ రాకడ పర్యంతం సంఘానికి శిరసైనటువంటి సింహాసనాసీనుడైనటువంటి మిమ్ములను రక్షకుడైన ప్రభువా మేము ఆరాధిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. మీ ఎదుట సాగిలపడి హర్షిస్తూ ఉన్నాం. మీ యందు మా నమ్మకం ఉంచుతూ ఉన్నాం. మేము నీ కృపను గురించి గానం చేస్తూ, నీ మహిమను కీర్తిస్తూ, దేవా కృపచూపుము, కృపచూపుము, కృపచూపుము అని వేడుకుంటూ ఉన్నాం. కృపచేతే తొట్టెలకుండా కాపాడేటటువంటి దేవుడు, ఈ ఉదయకాలం అమెరికా కొరకు ప్రార్థన చేస్తున్నాం. డెత్ టాల్ 75,000 దాటిపోయిందనే వార్త మేము చదివినప్పుడు మేము ఎంతో విచారపడుతూ ఉన్నాం. దేవా దయతో జ్ఞాపకం చేసుకో. పాండమిక్ని గద్దించండి. ఇక అది విస్తరించకున్నట్లు, మరణాల సంఖ్య పెరగకున్నట్లు నీవే అమెరికా ప్రజలను క్షమించి, వారి దోషాన్ని మన్నించి, వారు మీ వైపు తిరిగేటట్లు చేసి దేవ కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జర్మనీని సహా జ్ఞాపకం చేసుకోండి. జర్మనీలో కూడా పాజిటివ్ కేసెస్ 10s of thousands ఉంటూ ఉన్నాయి. దయతో జర్మనీని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు భక్తుడు మా కర్త గట్టి దుర్గమని 1527లో మార్టిన్ లూథర్ వంటి మహాభక్తుడు స్తుతించినటువంటి ఆ నేలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవ మీరే ప్రపంచ దేశాల్లో విస్తరిస్తూ ఉన్నటువంటి ఈ కోవిడ్-19ని బట్టి మీ సన్నిధానానికి వస్తూ ఒక వరం మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఆయుష్ ఇమ్మని వరం అడుగగా సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసే దేవుడు అని ఈ కీర్తనలో మాకు ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని మేము క్లెయిమ్ చేస్తూ మమ్ములను, మా కుటుంబాలు, మా సంఘాలు మీకు అప్పగించుకుంటూ ప్రత్యేకంగా అమెరికాను, అలాగే జర్మనీని జ్ఞాపకం చేసుకోమని, ట్రంప్ గారిని, అలాగే ఏంజెల్ మెర్కెల్ను జ్ఞాపకం చేసుకోమని, దేవా ఆ దేశాలకు నీ కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవా యేసయ్యా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, భక్తుడైనటువంటి దావీదు దేవా మరి తండ్రి తన జీవితంలో ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో, మీ చేత స్థిరపరచబడ్డాడో ఆ విషయాలన్నీ మీరు మాకు బోధించినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా మరి తండ్రి నాయన, అయ్యా మీ భక్తుని యొక్క మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నింటినీ కూడా దేవా మరి తండ్రి కోరికలన్నింటినీ కూడా మీరు నాయన మీరు దీవించారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా మరి తండ్రి. అవును ప్రభా, మీ యందు భయభక్తులు గల వారు ఉన్నటువంటి ప్రజలు తమ యొక్క మనసులో ఉన్న దేవా ఆశలను మీరు తీర్చేటువంటి దేవుడు అని సెలవిచ్చిన గొప్ప దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా.
దేవా మరి తండ్రి అంతేకాదు కానీ ప్రభా మీ భక్తులు యొక్క నోటిలో నుంచి వచ్చినటువంటి ప్రతి ప్రార్థన దేవా మరి తండ్రి నాయన మీరు ఆలకించి దానికి గొప్ప జవాబు దయచేసినటువంటి దేవుడని దేవా మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవునైనా భక్తులైనటువంటి దావీదు యొక్క ప్రార్థన మీరు ఆలకించి దేవా మరి తండ్రి నాయన గొప్పగా జవాబులు మీరు అనుగ్రహించి దేవా అన్ని విషయాల్లో దావీదు పక్షంగా నాయన మీరు ఉండినందుకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా మరి తండ్రి. అంతేకాదు ప్రభా ఆయన మీ బిడ్డ యొక్క మరి తండ్రి నాయన శిరస్సు మీద ఆయన మీరు అపరంజి కిరీటాన్ని మీరు ఉంచినారని మీరు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ బిడ్డను మీరు అంతే రీతిగా హెచ్చించినందుకు గణపరిచినారని దేవా మరి తండ్రి ఆ విషయాలు మీరు మాకు బోధించినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా ప్రభా మేము కూడా నాయన మీకు ప్రియులుగా మేము సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కృప చూపించండి, దీవించండి. తద్వారా మీరు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు మేము కూడా పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా మరి తండ్రి నాయన. భక్తులైన దావీదు ప్రభా మరి నాయన అయా అతడు ఆయుష్ నిమ్మని కోరగా మీరు అతనికి ఆయుష్ అనుగ్రహించారని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. అవును ప్రభా మరి తండ్రి నాయన మేము కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ దినం ప్రభా మేము సజీవంగా ఉన్నామంటే మేము కూడా ప్రభా ఈ దినం మరి తండ్రి ఆయుష్ కలిగి జీవిస్తున్నామంటే దేవా మీ కృప అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా దేశంలో పరిస్థితి దేవా మరి తండ్రి విదేశాల్లో పరిస్థితి రాష్ట్రాల్లో పరిస్థితి దేవా మరి తండ్రి నాయన ఎంతో భయోందాలకరంగా ఉంటూ ఉండగా దేవా ఇటువంటి దినాల్లో సైతం మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన మరి తండ్రి మీరు ఇస్తున్నటువంటి ఆయుష్ కొరకు కృప అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా మీరు భక్తుడైన దావీదు ప్రార్థన మీరు ఆలకించి తాను వృద్ధాప్యంలో దేవా మరి తండ్రి నాయన ప్రవేశించే వరకు నాయన మీరు తాను ఆశీర్వదించినందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. అవును నాయన దావీదుడు వృద్ధుడై ఉండగా అని మీరు దేవా సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. దేవా వృద్ధాప్యం వరకు తన యొక్క ఆయుష్ను మీరు దీవించినందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా ప్రభా అవును తండ్రి ఇదిగో నాయన మీ యొక్క నాన్న వెలుగు మా మీద ప్రకాశించినప్పుడు దేవా మరి తండ్రి అది ఇతరులకి ప్రతిబింబజేయాలని దేవా మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అప్పుడు అనేకులు దీవించబడతారని సెలవిచ్చారు ప్రభా మీ స్తోత్రాలు. అవును ఆయన భక్తుడైతే దావీదు అలాగ జీవించాడు. అందుని బట్టి మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మేము కూడా ప్రభా మీ దగ్గర నుంచి శక్తిని పొందుకొని దేవా మరి తండ్రి నాయన మీరు ఇచ్చేటువంటి వెలుగుని మేము నాయన పొందుకొని దేవా మరి తండ్రి ప్రభా ఇతరులకి ప్రతిబింబింపజేసేటువంటి వారంగా మేము కూడా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. తద్వారా అనేకులు దేవా మరి తండ్రి నాయన మేలు పొందడానికి దీవెన పొందడానికి దేవా సహాయం చేయండి తండ్రి. మీ స్తోత్రాలు ప్రభా. అవును నాయన శత్రువు దేవా మరి తండ్రి నాయన తరం పడుతుందని మీరు సెలవిచ్చారు. మీకు వందన దేవా మీరు శత్రువుని దేవా తరిమేటువంటి దేవుడిగా ఉన్నారని సెలవిచ్చారు. మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. కృప చూపించండి దేవా మరి తండ్రి మేము ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్ అనేటువంటి ఈ యొక్క శత్రువుని సంపూర్ణంగా మీరేనాయన మా యొక్క ప్రాంతం నుంచి మా యొక్క దేశం నుంచి ఈ యొక్క భూగోళం నుంచి తరివి మేము ప్రార్థన చేస్తున్నాను, గద్దించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన యేసయ్య నామములో మేము గద్దిస్తూ ఉండగా దానికి నాయన ఈ భూప్రపంచం మీద ఈ భూగోళం మీద మరి తండ్రి నాయన స్థావు లేకుండా చోటు లేకుండా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణంగా నిర్మూలన చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా మీరే కృప చూపించండి, మీరే సహాయం చేయండి. అవును ప్రభా దావీదును బట్టి దేవా మరి తండ్రి నాయన అయా మరి తండ్రి దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి దేవా మరి తండ్రి ప్రభా మీ స్తోత్రాలు చేయించుకున్నది. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని సెలవించిన గొప్ప దేవా మీ స్తోత్రాలు. అవును ప్రభా మరి తండ్రి నాయన ప్రభా మిమ్మల్ని బట్టి దావీదు ప్రభా చిరకాలం జీవిస్తున్నాడు. అందుని బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన మీ యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి బిడ్డ దేవా మరి తండ్రి నాయన ఆయా ప్రతి బిడ్డ ద్వారా మరి తండ్రి దావీదుకి మహిమ వస్తుంది. అందుని బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన దావీదు జీవితంలో మీరు తోడయ్యండి. దేవా మరి తండ్రి తన సంతానం అంతటిని కూడా మీరు ఆశీర్వదించారు. మీ స్తోత్రాలు. తరతరాలు మీరు ఆశీర్వదించారు. మీ స్తోత్రాలు. తరతరాలు జ్ఞాపకం ఉండేలాగా దేవా మీ బిడ్డ యొక్క జీవితాన్ని సాక్ష్యాన్ని మీరు ఆశీర్వదించారు. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా కృప చూపించిన ఆయన మేము కూడా కృతజ్ఞులమై దేవా మరి తండ్రి విధేయులమై మేము సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన అయా ఇంత కనుక మీరు సన్నిధి మాకు తోడుగా వచ్చినందుకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి సమస్త విషయాల్లో మీరే మాకు నాయన సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది. కరోనా వల్ల ప్రతి విధమైనటువంటి భయము, ఆందోళన, చింత దేవా మరి తండ్రి నాయన కరువు వీటినన్నింటిని కూడా మీరే తొలగించి దేవా సమృద్ధితో దేవా ధైర్యంతో విశ్వాసంతో మీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా మరి తండ్రి విత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి వాక్యం అందించిన గారి కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ ప్రభా మరి తండ్రి మీ చిత్తంలో
మరి తండ్రి మరలా రేపటి దినాన్ని చేరు పర్యంతరం మీ సన్నిధి కాపుదల దూతల భద్రత క్షేమం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ముందు సమయంలో ప్రభా మరి తండ్రి నాయన ఆయా విజ్ఞాపనలు చేసే సమయం అంతటిని దీవించండి. సంఘం కొరకు, కుటుంబాల కొరకు, అనేక అవసరతల కొరకు దేవా మరి తండ్రి కరోనా బాధితుల కొరకు మరి నాయన కరోనా యొక్క పనిలో నాయన నిమగ్నమైనటువంటి దేవా ప్రభుత్వ అధికారులందరికీ దేవా మరి తండ్రి ఆయా ప్రార్థన చేసే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. సమస్త విషయాల్లో సహాయం చేయండి. వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకున్న ప్రార్థనలన్నింటిని కూడా మీరు ఆలకించండి. వారి యొక్క దేవామర్తని మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా మీరే తీర్చండి. దేవా యొక్క వాక్యాన్ని విని దేవామర్తండి లైవ్లో ఏకీపించినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీర్ఘాయువుతో మీరు దేవామరి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవామర్తండి కృప చూపించమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.